హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ నెల 29వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎం ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే వారిలో కొంతమంది ఇప్పటి వరకు సిబిటి టెస్ట్ రాయని వారు కూడా ఉంటారు. అలాగే చాలామంది గతంలో పరీక్ష రాసిన వారు కూడా ఉంటారు. అయితే సిబిటి టెస్ట్ అంటే చాలామందికి కొంత భయం అయితే ఉంటుంది. ఎందుకంటే తమకు కంప్యూటర్ మీద పెద్దగా అవగాహన లేదు. కాబట్టి ఈ పరీక్ష మొదటిసారి మేము ఎలా రాస్తాము అని కొంతమంది టెన్షన్ పడుతూ ఉంటారు. మీలో ఎవరికైనా సరే ఇలాంటి భయాలుంటే అవేమీ కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్ కంటే సిబిటి టెస్టే చాలా సులభంగా ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత మీకు దానిపై మంచి అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడు బబుల్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ బబులింగ్ అనేది వాళ్ళు ఇచ్చే సర్కిల్లోనే చేయాలి. కాబట్టి పక్కకు వెళ్ళిపోతుందేమో, సరిగ్గా దిద్దలేదేమో, ఇలాంటి డౌట్స్ అయితే వస్తాయి. అదే సిబిటి టెస్ట్ అయినట్లయితే అలాంటి డౌట్స్ ఏమీ కూడా ఉండవు. ఈజీగా ఆన్సర్ని సెలెక్ట్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్ చేసుకుంటే మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా చదివేసి ఆన్సర్ అయితే చేసేయచ్చు. కాబట్టి సిబిటి టెస్టే బెటర్ అని నా అభిప్రాయం కూడా. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీరు ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నట్లయితే పరీక్షా కేంద్రంలోకి హాజరు కాకముందు నుంచి, అలాగే పరీక్షా కేంద్రంలోకి అడుగుపెట్టి పరీక్ష రాసే మొత్తం ప్రక్రియ కూడా ఈ వీడియోలో చెప్తాను. అంటే మీరు ఎగ్జామ్ సెంటర్లోకి ఎంటర్ అవ్వకముందు నుంచి ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే వరకు జరిగే మొత్తం ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తుంది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళకి కూడా చేరే విధంగా షేర్ చేయండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏఎన్ఎం లేదా ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యొక్క యాప్లో 7,000కు పైగా ఎంసీక్యూస్తో ఒక టెస్ట్ సిరీస్ అయితే పెట్టాము. ప్రస్తుతం ఎగ్జామ్కి తక్కువ సమయం ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ కోర్సు ప్రజెంట్ 99 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు వీటిని ప్రాక్టీస్ చేయాలనిపిస్తే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్న కోర్సు బై చేసి అందులో మేము పెట్టినటువంటి అన్ని టెస్టులు కూడా మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కోర్సు తీసుకోవడంలో ఏమైనా డౌట్స్ ఉన్నా, కోర్సు తీసుకోవడం రాకపోయినా డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ లేకపోతే గ్రూప్లో జాయిన్ కాకపోయినా పర్వాలేదు. ఇక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి నిర్వహించే పరీక్షకు సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తాను చూడండి. ముందుగా ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్కి హాజరవుతున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇప్పటికే హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు. కాబట్టి హాల్ టికెట్ అనేది A4 సైజ్ పేపర్ పైన ప్రింట్ అయితే తప్పనిసరిగా తీసుకోండి. అలాగే మీరు వెళ్ళేటప్పుడు బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను, అంతేకాకుండా ఒరిజినల్ ఐడి కార్డు అనేది పట్టుకుని వెళ్ళండి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇతర ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి ఆల్రెడీ హాల్ టికెట్స్ రిలీజ్ చేసినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా సరే ఒరిజినల్ ఐడి కార్డు అనేది మీరు పట్టుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీరు వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా పట్టుకొని వెళ్ళొద్దు, వాచ్లు కూడా పెట్టుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే వాటిని కూడా అలౌ చేస్తూ ఉండరు. ఎందుకంటే సిబిటి టెస్ట్ కనుక ఎలక్ట్రానిక్ డివైస్లు ఏవి కూడా అలౌ చేయరు. అలాగే మీతో పాటు బ్యాగ్స్ ఎవరైనా పట్టుకొని వెళ్తుంటే బ్యాగ్స్ లాంటివి కూడా మీరు అవాయిడ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాటన్నింటినీ కూడా ఎగ్జామ్ హాల్లోకి లోపలికి తీసుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఇవ్వరు. అలాగే చాలామంది ఈ ఫోటో మరియు సంతకంకి సంబంధించి నాకు చాలాసార్లు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. వాటిని క్లియర్ చేస్తూ నేను కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మరోసారి చెప్తున్నాను, మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత సంతకం లేదా ఫోటో లేకుండా ఉంటే మీరేం చేయాలంటే మీకు సంబంధించినటువంటి 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పనిసరిగా గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించాలి. అంటే అటెస్టేషన్ అనేది చేయించాలి వారి చేత. దాంతో పాటుగా ఒక హామీతో పాటు రావాలని చెప్తున్నారు. అలాగే పరీక్షా హాల్లోకి ఇన్విజిలేటర్ని వాటికి అందజేయాలి. ఏవైతే మీరు అటెస్టేషన్ చేసినటువంటి ఫొటోస్ ఉన్నాయో వాటిని మీరు ఈ ఇన్విజిలేటర్ ఉంటారు కదా వాళ్ళకి అందజేయాలి. నా యొక్క హాల్ టికెట్ మరియు హాల్ టికెట్లో సంతకం ఫోటో సరిగ్గా రాలేదు, లేకపోతే ప్రింట్ అవ్వలేదు, అవి రాలేదు కాబట్టి ఇవి తీసుకొచ్చానని చెప్తే వాళ్ళు మిమ్మల్ని అలౌ చేసి
వాళ్ళు చేయాల్సినటువంటి ప్రాసెస్ అయితే వాళ్ళు చేస్తారు. అవి పట్టుకొని వెళ్ళకపోతే మాత్రం, అంటే ఎవరికైతే ఫోటో సిగ్నేచర్ సరిగ్గా రాదో వాళ్ళు పట్టుకొని వెళ్ళకపోతే మాత్రం అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు అని మనకి ఇన్స్ట్రక్షన్స్లో ముందుగానే బోర్డు చెప్పడం జరిగింది. అలాగే మీతో పాటు ఎలాంటి ఐడి కార్డ్స్ పట్టుకొని వెళ్ళొచ్చంటే పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, ప్రభుత్వ ఉద్యోగ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, వీటిలో ఏదైనా సరే ఒరిజినల్ ఐడి కార్డ్ అనేది తప్పనిసరిగా పట్టుకొని వెళ్ళండి. అలాగే మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారంటే తప్పనిసరిగా రిపోర్టింగ్ టైం అనేది హాల్ టికెట్లో ఇచ్చారు. ఆ రిపోర్టింగ్ టైంలోపు మీరు చేరుకునే విధంగా ప్రయత్నం అయితే చేయండి. మళ్ళీ మీకు పరీక్ష రాసే అవకాశం రాదు. ఈ పరీక్ష ఒకసారే కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి రిపోర్టింగ్ టైంకి వెళ్ళే విధంగా ముందుగానే బయలుదేరండి. పరీక్షా కేంద్రం వద్ద పెట్టినటువంటి బోర్డు అయితే ఒకటి ఉంటుంది. అంటే ఆ కేంద్రం బయట, అంటే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది కదా, దాని బయటే ఒక బోర్డు అయితే పెడతారు. అందులో మీకు ఏ నెంబర్లో మీ హాల్ టికెట్ నెంబర్ చూసుకుంటే మీ హాల్ టికెట్ నెంబర్కి ఏ రూమ్లో లేదా ఏ బ్లాక్లో ఏ రూమ్లో మీకు ఆ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారనేది తెలుస్తుంది. ఆ రూమ్ నెంబర్ అనేది చూసుకొని మీరు లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో గేటు వేసే సమయం తర్వాత ఒక్క నిమిషమైనా సరే లోపలికి అయితే అనుమతించరు. కాబట్టి అది కూడా మీరు కన్సిడర్ అయితే చేయండి. అంటే రిపోర్టింగ్ సమయం ఏదైతే ఉందో అది దాటిపోయిన తర్వాత మీకు లోపలికి అయితే అలౌ చేయరు. కాబట్టి మీరు ముందుగా హాల్ టికెట్ నెంబర్ అనేది బోర్డులో చూసుకొని రూమ్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోండి. మీకు సంబంధించిన విలువైన వస్తువులు ఏవైనా సరే మీరు పట్టుకొని వచ్చినట్లయితే, అలాగే మీరు బ్యాగ్స్ కానీ లేక ఇందాక చెప్పినట్టుగా వాచెస్ కానీ ఇవేమైనా తీసుకుని వచ్చినట్లయితే మీతో పాటు ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చేయచ్చు. కాబట్టి ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళక ముందుగానే అవి మీతో వచ్చిన వారికి ఇచ్చేయండి. లేదా మీతో పాటు మొబైల్స్ కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది కనుక అవి కూడా వాళ్ళకి ఇచ్చేయండి. ఒకవేళ మీతో పాటు ఎవరు రాకపోతే మీరు మాత్రమే సింగిల్గా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే అక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ బయటనే అక్కడ మీకు వాళ్ళు ఒక ఫెసిలిటీ అయితే ఇస్తారు. ఆ మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ అక్కడ పెట్టుకోవడానికి దానికి వాళ్ళు కొంత 10 రూపీస్ లేదా 20 రూపీస్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు. ఒక టోకెన్ నెంబర్ లాంటిది కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది తీసుకొని వాళ్ళకి అవి ఇచ్చేస్తే వాళ్ళు మీకు ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా భద్రపరుస్తారు. ఆ తర్వాత అదే టోకెన్ ఐడి ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీ బ్యాగ్ లేదా మొబైల్స్ అనేవి మళ్ళీ ఇచ్చేస్తారు. అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరగా ఉండేటప్పుడు ఇలాంటివన్నీ కూడా తీసుకుని వెళ్ళడం అవాయిడ్ చేయడం అయితే బెటరు. ఎందుకంటే అక్కడ లైన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీతో పాటు ఎగ్జామ్ అనేది చాలామంది రాస్తారు, వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకొస్తారు. ఆ లైన్లో మీరు నిలబడడం వల్ల మీకు టైం వేస్ట్ అవుతుంది. అలాగే మీరు వీక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. హెడేక్ లాంటివి వచ్చేస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకొక సలహా ఏమిటి అంటే ఇక్కడ మనకి హాల్ టికెట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 29వ తేదీన మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. రిపోర్టింగ్ సమయం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 1:30 మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. గేట్ అనేది మీకు 2:45 మూసేస్తారు. అంటే 1:15 వరకు కూడా మీకు రిపోర్టింగ్ సమయం అయితే ఉంటుంది. అంటే లోపలికి అలౌ చేస్తారనమాట. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అనేది 3 గంటలకైతే స్టార్ట్ అయిపోతుంది. ఎగ్జామ్ అనేది 4:10 కల్లా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టైమింగ్స్ అయితే ఇవి. వీటిని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. 2:45 లోపు మీరు కానీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి లోపలికి వెళ్ళలేకపోతే మీకు ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం అయితే వాళ్ళు ఇవ్వరు. అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళే ముందు ఇందాక చెప్పాను కదా, మీరు హాల్ టికెట్ నెంబర్ అనేది ఏ రూమ్లో చూసుకోవాలో చెప్పాను కదా. ఆ రూమ్లో ఏ రూమ్లో ఎగ్జామ్ ఉంటుందో చూసుకున్న తర్వాత మీరు గేట్ వద్దకు వెళ్ళినట్లయితే మీ హాల్ టికెట్ నెంబరు అలాగే ఐడి కార్డు ఏదైతే మీరు తీసుకొస్తారో ఐడి కార్డు, హాల్ టికెట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఒకసారి వెరిఫై చేసుకుంటారు. అన్నీ పక్కాగా ఉన్నాయంటే మిమ్మల్ని లోపలికి అయితే అనుమతిస్తారు. మీరు లోపలికి వెళ్ళాక మీరు ఏ రూమ్ అయితే ఏ బ్లాక్లో ఏ రూమ్లో అయితే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందో అక్కడికి చేరుకున్న తర్వాత మీ యొక్క బయోమెట్రిక్ ఫోటో అనేది వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. అంటే మీకు ఆధార్తో లింక్ అయితే చేసి ఉంటారు. అలాగే మీ యొక్క బయోమెట్రిక్ కూడా వాళ్ళు తీసుకుంటారు. పర్టికులర్ పర్సనే మనకి ఎగ్జామ్కి వచ్చారా లేదనేది వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో మీ బయోమెట్రిక్ ఫోటో కూడా తీసుకుంటారు. కాబట్టి మీ చేతిపై ఇంక్ కానీ మెహందీ కానీ టాటూలు కానీ గోరింటాకు పెట్టుకోవడం ఇలాంటివి ఏవైనా ఉంటే అవాయిడ్ చేయండి. తర్వాత మీ కంప్యూటర్ నెంబర్ కూడా ఈ బయోమెట్రిక్ ఫోటో తీసుకున్న తర్వాత మీరు ఏ సీట్లో కూర్చోవాలి, ఏ కంప్యూటర్ నెంబర్ దగ్గర కూర్చోవాలి అనేది వాళ్ళు చెప్తారు. అక్కడికి వెళ్ళి ఆ కుర్చీలో మీరు కూర్చొని అలా వెయిట్ చేస్తే చాలు. అలానే మీతో పాటు మీకంటే ముందుగా వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూర్చొని ఉంటారనమాట. కాబట్టి మీరు కూడా అలా వెళ్ళి కూర్చోండి. పరీక్ష
ప్రారంభానికి ముందు మీరు ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి టెన్షన్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్ ఎలా రాస్తానో, క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందో అని భయం అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చదవాల్సింది ఏమీ లేదు, ఇంకా చేయడానికి కూడా ఏమీ లేదు. పరీక్ష మాత్రం బాగా రాయడానికే మీరు ట్రై చేయాలి. అంతకు మించి మీరు అప్పుడు చేసే పని ఏమీ లేదు. ఆ టైంలో మీరు ఇంకా చేయగలిగింది కూడా ఏమీ లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా ప్రశాంతంగా ఉండండి. అదేవిధంగా పరీక్షకు ముందు ఇన్విజిలేటర్స్ ఏం చెప్తారంటే ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్తారు. అంటే అక్కడ ఏం ఎంటర్ చేయాలి, అలాగే పాస్వర్డ్ ఏంటి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలా, లాగిన్ ఐడి ఏంటి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ కూడా చక్కగా వినండి. అలాగే మీకు ఒక రఫ్ షీట్ కూడా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఇస్తారు. మీతో పాటు మీరు బ్లాక్ లేదా బాల్ పాయింట్ పెన్ పట్టుకెళ్ళారు కాబట్టి మీకు వాళ్ళు బాల్ పాయింట్ పెన్ అనేది ప్రొవైడ్ అయితే చేయరు. ఒక రఫ్ షీట్ మాత్రం తప్పనిసరిగా ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ ఏం ఎంటర్ చేయాలనేది కూడా వాళ్ళే అక్కడ మీకు చెప్తారు. అవి మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయడానికి అక్కడ కీబోర్డ్ కూడా ఉంటుంది, ప్రాబ్లం అయితే లేదు. అయితే కీబోర్డ్ ఉపయోగించకుండా మీకు అక్కడ మౌస్తోనే అంతా కూడా పని ఉంటుంది. సో మీరు మౌస్తో సింపుల్గానే చేసేయచ్చు. మీకు కంప్యూటర్పై అవగాహన లేకపోయినా పర్వాలేదు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఇన్విజిలేటర్కి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు చెప్పిన విధంగా మీరు లాగిన్ ఐడి మరియు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు పరీక్షకు సంబంధించినటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జామ్కి కొంత టైం ముందు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదా ఒక 15 మినిట్స్ ముందు ఓపెన్ అవుతాయి. అవి మీరు ముందుగా చదువుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు MHSRB రీసెంట్గా ఒక మాక్ టెస్ట్ కండక్ట్ చేసింది కదా. ఆ మాక్ టెస్ట్లో స్టార్టింగ్ ఎలా అయితే ఓపెన్ అవుతుందో అలాగే మీకు రియల్ ఎగ్జామ్లో కూడా ఓపెన్ అవుతుంది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. ముందుగా వాటిని మీరు చదువుకుంటే సరిపోతుంది అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడానికి కూడా మీకు టైం ఉంటుంది. మీకు ఇది చదువుకుంటే నాకు ఎగ్జామ్కి ఎక్కువ సమయం ఉండదేమో, టైం సరిపోదేమో, అలా ఏమీ లేదు. అందరికీ కూడా ఒకే టైంలో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఒకే టైంలో ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవడానికి కూడా మీకు కొంత సమయం అయితే ఉంటుంది. సో నో ప్రాబ్లం. పరీక్ష ఇంకా ఎంత సమయంలో ప్రారంభం అవుతుంది అనేది కూడా మీకు అక్కడ ఒక టైమర్ అయితే రన్ అవుతుంది. ఆ టైమర్ బట్టే మీరు ప్రొసీడ్ అయిపోతే చాలన్నమాట. అలాగే ఆ తర్వాత మీకు పరీక్ష అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే ముందుగానే మీరు ఇన్స్ట్రక్షన్స్ చదువుకుంటారు. అదేవిధంగా అక్కడ ఏదైతే బాక్స్ ఉంటుందో అది క్లిక్ చేసి రెడీగా మీరు ఉన్నట్లయితే ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ నౌ పై క్లిక్ చేసినట్లయితే పరీక్ష ప్రారంభం అయిన తర్వాత కంప్యూటర్ స్క్రీన్ మీద మీకు ఒక టైమర్ కూడా రన్ అవుతుంది. 70 నిమిషాల నుంచి కూడా అది తగ్గుతూ వస్తుంది అనమాట. 70 నిమిషాల నుంచి ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా తగ్గుతూ వస్తుంది. అలా మీకు టైం అయిపోయినట్లయితే ఎగ్జామ్ టైం అనేది అయిపోయినట్లు అనమాట. మీకు ఎగ్జామ్లో తెలిసిందే 70 ప్రశ్నలు ఇస్తారు. 70 మార్కులకు 70 నిమిషాల సమయం అయితే ఉంటుంది. 80 మార్కులకు కాదు, 70 మార్కులకి అయితే ఉంటుంది. ఇది తప్పు, ఓకేనా? సో 70 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ప్రశ్నకి కూడా 1 మార్కే ఉంటుంది. నెగిటివ్ మార్కులు కూడా లేవు. అలాగే చాలామందికి ఇప్పటికే క్లారిటీ వచ్చి ఉంటుంది, ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా అని చాలామంది నాకు తరచుగా అడిగేవాళ్ళు. ఇప్పటికైతే మీకు తెలిసే ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగు బోత్ లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. ప్రాబ్లం అయితే లేదు. ప్రతి ప్రశ్నకి కూడా మీరు తప్పనిసరిగా ఆన్సర్ అయితే చేయండి. ఎందుకంటే నెగిటివ్ మార్కులు లేవు కనుక మీరు ఏ ఆన్సర్ పెట్టినా సరే పర్వాలేదు. ఒకవేళ మీకు తెలిసిన ఆన్సర్ పెడితే కరెక్ట్ అయితే మార్క్ వస్తుంది. ఒకవేళ తప్పు చేసినా సరే మీకు ఎటువంటి మార్కులు కూడా డిడక్ట్ అవ్వవు. అలాగే మీకు ఒక సలహా అయితే ఇస్తాను. ఆ సలహా ఏంటంటే మీకు ఆన్సర్ తెలియనివి లేదా డౌట్ఫుల్గా ఉన్న వాటికి మీరు వదిలేయకుండా అక్కడ క్లిక్ చేసి కింద మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసుకోండి. మీకు కరెక్ట్గా ఆన్సర్ తెలిసినట్లయితే సేవ్ అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. డౌట్ వచ్చినట్లయితే ఆ ప్రశ్న వదిలేయకుండా దానిపై క్లిక్ చేయండి. ఆన్సర్ ఏదైతే ఆ ఆన్సర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది అనుకుని మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ అయితే పెట్టుకోండి. అలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ విధంగా రైట్ సైడ్ లేదా అక్కడ మీ క్వశ్చన్ నెంబర్స్ అయితే కనిపిస్తాయి. అందులో ఒక కలర్ అనేది ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపించింది ఏంటంటే మీరు ఇంతవరకు కూడా చదవని ప్రశ్నలు అనేవి ఇలా కనిపిస్తాయి అన్నమాట. యూ హ్యావ్ నాట్ విజిటెడ్ ద క్వశ్చన్ అనమాట. అలాగే యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ అంటే చదివి ఆన్సర్ చేయనివి ఇలా రెడ్ కలర్లో కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఆన్సర్ చేసినట్లయితే ఇలా గ్రీన్ కలర్లోకి మారుతాయి. ఒకవేళ మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టేసుకున్నారు అనుకోండి, క్వశ్చన్ ఫర్ రివ్యూ అనేసి ఇలా వయోలెట్ కలర్లో అయితే ఉంటుంది. అలాగే మీరు ఏం చేశారంటే ఆన్సర్ చేసి రివ్యూ కోసం పెట్టుకున్నట్లయితే మార్క్డ్ ఫర్ రివ్యూ అని పెట్టుకున్నట్లయితే ఆ ఆన్సర్ అనేది కరెక్ట్
కరెక్ట్ అయినట్లయితే మీకు మార్క్ వస్తుంది. ఒకవేళ తప్పు అయినట్లయితే ప్రాబ్లం అయితే లేదు, నెగిటివ్ మార్కులు అయితే లేవు. కాబట్టి తర్వాత మీకు సమయం ఉందనుకోండి, ఇలాంటి కలర్లో ఉన్నటువంటివి ముఖ్యంగా మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ పెట్టుకున్నవన్నీ కూడా మీకు ఎగ్జామ్కి ఇంకా అన్ని క్వశ్చన్లు కూడా చేసి ఒక 10 ప్రశ్నలకు మీకు డౌట్ఫుల్గా అనిపిస్తే ఈ కలర్లో ఉన్నవి చెక్ చేసుకోవడానికి సులభంగా ఉంటుంది. కాబట్టి ఆ సలహా అయితే ఇస్తున్నాను. ఏ ప్రశ్న కూడా మీరు తప్పనిసరిగా చెప్తున్నాను ఆన్సర్ చేయకుండా వదలొద్దు. ఎందుకంటే మీకు వచ్చినా రాకపోయినా, వస్తే ఖచ్చితంగా మార్క్ వస్తుంది, రాకపోయినా సరే ప్రతి ప్రశ్నకి కూడా అటెంప్ట్ అయితే చేయండి, అది మాత్రం తప్పనిసరి. సో ఇది కూడా మీరైతే ఒకసారి చూసుకోండి. అలాగే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని ప్రశ్నలు కూడా చూసేసిన తర్వాత లేదా ఆన్సర్ చేసేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినా సబ్మిట్ చేయకపోయినా సరే ఆటోమేటిక్గా అది సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ప్రాబ్లం అయితే లేదు. పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ ఏదైతే మీకు ముందుగా ఒక రఫ్ షీట్ ఇచ్చారో ఆ రఫ్ షీట్ అనేది మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలి. వాళ్ళు వచ్చైతే మీ దగ్గర తీసుకుంటారు. అలాగే ఆ రఫ్ షీట్ దేనికంటే మీరు ఏదైనా రఫ్ వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ ఇచ్చినటువంటి రఫ్ షీట్ వాళ్ళకి మీరు తప్పనిసరిగా ఇచ్చేయండి. పరీక్షా కేంద్రం నుంచి అందరినీ కూడా ఒకేసారి పంపిస్తారు. ఎవరైతే ముందు ఎగ్జామ్ రాసేసారో వాళ్ళు వెళ్ళిపోవడానికి, అంటే కొంతమంది హాఫ్ అన్ అవర్లో ఎగ్జామ్ రాసేసారు అనుకోండి, వాళ్ళు ముందు వెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు. అలాగే ఒక ఎగ్జామ్ ఆ సెంటర్లో ఉన్నటువంటి వాళ్ళు లేదా ఆ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు రఫ్ షీట్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అన్నీ కూడా వాళ్ళు క్లియర్గా చూసుకుంటారు. అవన్నీ చూసుకున్న తర్వాత మీ రూమ్ నుంచి వాళ్ళకి మీ రూమ్ నుంచి మిమ్మల్ని బయటకైతే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎగ్జామినేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి షేర్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. మరి పరీక్ష రాయబోయే ప్రతి ఒక్కరికి కూడా మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ అయితే చెప్తూ ఉన్నాను. ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మన ఛానల్కి సంబంధించినటువంటి వీడియోస్లో మీ కామెంట్ అయితే చేయండి. ఎగ్జామ్ ఎలా రాశారు, ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది, పేపర్ కష్టంగా వచ్చింది అనిపించిందా, సులభంగా వచ్చింది అనిపించిందా, మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఇప్పటికే మన ఛానల్లో చాలా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే మన టెస్ట్ సిరీస్ కూడా చాలా తక్కువ ప్రైస్కే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేనైతే భావిస్తున్నాను. రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి అప్డేట్ కూడా మీ అందరికీ కూడా నేను షేర్ చేస్తూ వచ్చాను. అలాగే రిక్రూట్మెంట్ అనేది ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ప్రైమరీకి, ప్రిలిమినరీకి ఇస్తారు, తర్వాత ఫైనల్కి ఇస్తారు, తర్వాత మెరిట్ లిస్టులు ఇస్తారు, సెలక్షన్ లిస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఛానల్లో చెప్తూ ఉంటాను. దీనికోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ఏ వీడియోస్ అయినా మీకు తప్పనిసరిగా యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్ ది బెస్ట్. మీకు అన్ని డౌట్స్ కూడా క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.